గత ప్రభుత్వం నిర్మల్ జిల్లా స్వర్ణ డ్యాం వాగు పైన 10 చెక్ డ్యాంలను నిర్మించింది. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంతో పాటు భూగర్భ జలాలు పెంచడానికి ఈ చెక్ డ్యాంలను నిర్మించింది. ప్రతిష్టాత్మకంగా కోట్లు పెట్టి నిర్మించిన చెక్ డ్యాంలను అధికారులు వారం రోజుల కింద సకారా గ్రామం సమీపంలో పేల్చేశారు. ఇది అనాలోచిత ఆలోచన అని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ వివరాలు అందిస్తారు. ప్రభుత్వము ఈ స్వర్ణ డ్యాం పైన 10 చెక్ డ్యాం నిర్మించబడినది. అయితే ఈ డ్యాం వల్ల రైతులకు సాగునీరు, అట్లనే ప్రజలకు తాగునీరు వస్తుంది, భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్న మంచి ఉద్దేశం కొద్దీ ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ సాకెర గ్రామంలో ఉన్న ఈ చెక్ డ్యామును ఈ అధికారులు మొన్న పేల్చడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని మన మాజీ మంత్రి వారు ఇంద్రకరణ్ రెడ్డి గారు వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ ఘటనకు ఎలా స్పందిస్తారో చెప్పండి సార్, మీరు స్పందన ఏంటి సార్? ఇది దుర్మార్గమైనటువంటి యొక్క నిర్ణయము. ఒక అవగాహన లేనటువంటి ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఏ విధంగా తప్పులు జరుగుతాయో ప్రజలు, రైతులు ముఖ్యంగా గమనిస్తున్నారు. మరి నువ్వేమో ఒక్కటి కూడా కొత్తది ఒక పని తీసుకొచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. సంవత్సరంన్నర అయిపోయింది ఇప్పటికీ. ఎందుకు కూలగొట్టినావో జవాబుదారితనం కావాలి. ఇది నీ యొక్క సొంతంగా డబ్బు ఇచ్చి కట్టించింది కాదు. నీ సొంత డబ్బు ఇచ్చి ఇచ్చిందంటే నువ్వు ఇల్లు కూడా కొట్టుకో, కావాలంటే బాంబులు పెట్టి కొట్టుకో. కానీ ఇక్కడ బాంబులు పెట్టి ఏ రైతు కానీ సాగర గ్రామస్తులకు కానీ ఎవరికి తెలియకుండా దొంగల లెక్క వచ్చి ఈ అనిల్ అంటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ యొక్క చెక్ డ్యామ్ను మరి ఓలేసి ఇక్కడ మరి కూలగొట్టానంటే నిజంగా వాళ్ళు చరిత్రహీనులైపోతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవడబ్బా సొమ్మని కూలగొడతావు నువ్వు? విడానివిది ఎందుకు కూలగొట్టావు? ఈ చెక్ డ్యామ్ వల్ల ఏ ప్రమాదం ఉందో రైతులకు వివరించాలి. రైతులకు వివరించి దాని తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు? రైతులు కూడా సలహాలు ఇస్తారు. ఇక్కడ 200 ఫీట్లకు నీళ్ళు మనకపోతే ఇప్పుడు మా గ్రామస్తులందరూ చెప్తున్నారు 60 ఫీట్లకు 40 ఫీట్లకే బోర్వెల్లు సక్సెస్ అయినంత వాళ్ళు బోర్వెల్ వేయడానికి రాకపోతుంది. భూగర్భ జలాలు, ఇంకుడు గుంతలు, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఎంతో ప్రోత్సహిస్తుంది. ఇంకుడు గుంతలు తవ్వితే వర్షాకాలం పడ్డటువంటి నీరు మరి అక్కడ ఇనికి రేపు భవిష్యత్తులో మనం బోర్లు వేసుకుంటే నీళ్ళు వస్తాయి. భూమిలో నీళ్ళు ఉండయి. మన నీళ్ళు ఆపుకుంటేనే భూమిలో ఇనికితేనే నీళ్లు ఉంటాయి. ఏదో మనము సముద్రాలలో నీళ్లు ఉన్నాయని మన బోర్లకి రావాలంటే రావు. వర్షాలు పడకుంటే ఇటువంటి చెక్ డ్యాములు లేకుంటే బోర్లలో కూడా నీళ్లు ఉండయి. ఇక్కడ బోర్లు ఎత్తిపోయినాయి. ఒకసారి సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత చెక్ డ్యామ్ కట్టినాక ఆ బోర్ రీఛార్జ్ అయ్యి ఆ రైతు వచ్చి మాకు సంతోషంగా చెప్పిండు, సార్ మీరు కట్టించడం మూలంగానే మాకు మళ్ళీ ఈ బోర్వెల్ పనిచేస్తుందని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారు. ఈ ప్రభుత్వము అధికారులకు అనాలోచిత ఆలోచన అని చెప్పేసి అంటున్నాం. మీరు 100% ఏదైతే ఈ మహేశ్వర్ రెడ్డి యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయంతో మరి ఇక్కడ అధికారులు ఏదైతే ఇన్ఛార్జి ఉన్నాడో ఆయన ఏదైతే ఆయనకు తెలియనటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆ చెక్ డ్యామును అని బాంబులు పెట్టి కూలగొట్టారంటే రైతులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. రైతులకు ఉపయోగపడే ఈ చెక్ డ్యామును కూలగొట్టడం వల్ల ఎవరికి లాభం అవుతుంది అంటారు? ఎవరికి లాభం లేదు. ఆయనకు ఒక ఆనందం అన్నట్టు. ఇసుక కొరకు చెక్ డ్యాములలో నీళ్ళన్నీ ఎండగొట్టి ఎండాకాలము ఆ ఇసుక అంతా బీజేపీ వాళ్ళు అమ్ముకున్నాక మళ్ళీ నీళ్ళు ఇడిచిండ్రు. ఇప్పుడు దీన్ని కూడా వడగొట్టేస్తే ఈ వెనక ఉన్న ఇసుక అంతా అమ్ముకోవాలని వాళ్ళ ప్లాన్. సరే, ఇప్పుడు జిఎన్ఆర్ కాలనీకి ఈ చెక్ డ్యామ్ చేయడం వల్ల ముప్పుకు గురైతుందని ఎవరు ఒక్కళ్ళు అన్నారు. బిడ్డ, మేము అడుగుతున్నాము, నీకు తెలివి ఉంటే ఈలగిన తెలివితేటలు ఉన్నట్టయితే, చదువుకున్నటువంటి వ్యక్తి అయితే నువ్వు జిఎన్ఆర్ కాలనీ ఇది 7 సంవత్సరాలే కట్టి, జిఎన్ఆర్ కాలనీ ఎప్పుడు కట్టినారు? జిఎన్ఆర్ కాలనీ కట్టినప్పుడు నీళ్ళు వస్తున్నాయి. పోచంపాడు గేట్ ఇడిచినాక, స్వర్ణ గేట్ ఇడిచినాక నీళ్ళ ప్రెషర్ పోచంపాడుది ఎక్కువ ఉంటుంది, నీళ్లు పైకి వస్తుంటాయి. ఈయన కూడా జాఫరాపూర్ వీళ్ళ ఊళ్ళో కూడా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు పోనీయదటు ఈ నీళ్లు. అప్పుడు నీళ్ళు పైకి వస్తూ ఉంటాయి, పైన నీళ్ళు వచ్చినా ఇక్కడికక్కడ ఆగుతూ ఉంటాయి. అప్పుడు జిఎన్ఆర్ కాలనీకి నువ్వు ఒకటి రిటైర్ వాల్ కట్టియు, ఇక్కడ నుంచి అక్కడ రిటైర్ వాల్ కట్టిస్తే లోపలికి నీళ్ళు పోవు. ఆ పని చేయక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని రైతులకు ఉపయోగపడే చెక్ డ్యామ్ పడగొట్టడం అంటే నువ్వు చరిత్రహీనుడు అని చెప్పి నేను చెప్తున్నాను. దీనికి భారతీయ జనతా పార్టీ మీరు ఏ సమాధానం చెప్తారు? ప్రభుత్వం కూడా వెంటనే ఈ పైన ఎంక్వైరీ చేసి ఆయన తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ పైన చర్యలు తీసుకోకుంటే మీరు ఏం చేస్తాం? మేము వారం రోజుల పాటు వెంటనే సరెండర్ చేసి ఆయన పైన చర్య తీసుకోవాలి. లేకుంటే మేము పెద్ద ఎత్తున రైతులతో ఈ ఆఫీసు ముందరే ధర్నా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్లనే సస్పెండ్ చేసి అతని పైన చర్య తీసుకోకుంటే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి మనతో అంటున్నాం. కెమెరామెన్ సురేష్, శ్రీనివాస్, చెక్ డ్యామ్ దగ్గర నుండి.